హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. ఈరోజు మనం యూఐ ట్రైలర్‌కి రియాక్ట్ అవ్వబోతున్నాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. 20, 40. 20, 40. హ్మ్. బాబోయ్! ఓహ్! 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 వాస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది. సాధారణ ప్రజలకి అత్యవసరమైన రైట్ బాల్ మొత్తం చూసినావా? వెహికల్స్ చూసినావా ఎట్లున్నాయి? సర్కారు వారు ఉచితంగా పంచుతున్నారు. ఉప్పి మన ఉపేంద్ర అన్న వచ్చిండు. నా అధికారానికి పవర్ ఎక్కువ. ఏయ్! రిటర్న్ డైరెక్టర్ ఉపేందర్ కదా! ఈయన సినిమా ఎట్లుంటాయంటే స్టార్టింగ్ ఒకసారి చూసినప్పుడు అర్థం కాదు మనకి. ఎక్కదు. అస్సలు. ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ చూసి అది ఎట్లా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఆ మూవీని. హ్మ్. చాలా సార్లు హ్మ్. పెట్టుకొని చూస్తాం. హ్మ్. కొన్ని కొన్ని అవును. సీన్‌లు ఉంటాయి గోల్డ్ అసలు. అంటే లైక్ యమ్మ ఏం తీసిండ్రా అన్నట్టు ఉంటాయి. అంటే చాలా యూనిక్‌గా ఉంటది అసలు ఆయన డైరెక్షన్. అప్పట్లోనే 2000 అప్పట్లోనే చాలా మంచి మంచి సినిమాలు తీసిండు. హ్మ్. కానీ 2040 అనేది కొంచెం ఎర్లీగా అనిపిస్తుంది నాకు. 2040 అనేది ఎర్లీ అని కాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆడ చూపించేసిండు మనకేందంటే కోవిడ్, ఏఐ, ఇన్‌ఫ్లేషన్ ఏమంటారు వార్ అని చెప్పి. లాస్ట్‌లో వార్ అని ఉంది. అంటే 2045 ఎర్లీ అని కాదు. ఎందుకంటే వార్ తర్వాత మైట్ బి ఇప్పుడు చాలా వార్స్ జరుగుతున్నాయి కదా! సో, మైట్ బి అట్లనే ఉండొచ్చు. ఒక బనానా కోసమే ఫుడ్ కోసం ఎంతమంది కొట్లాడుతున్నారు చూసినావా? అండ్ అట్లనే గవర్నమెంట్ వాళ్ళు ఫోన్స్ ఏమంటారు ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మామూలు ప్రజలు ఏం కావాలి వీళ్ళకి ఫుడ్ ఇంకా ఫోన్ అంటే ఫోన్. యెస్. అంతే ఫోన్ ఫుడ్ ఉంటే చాలు వీళ్ళకి అంతే. అదే. వీళ్ళని ఎట్లా అన్నా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అన్నట్టు నువ్వు చూస్తే crazy కూడా ఉండే concept అసలు. అందరిది డ్రెస్సింగ్ నువ్వు చూస్తే కూడా బట్టలు ఏమి ఉండేవి. అంటే ఏమంటారు కవర్స్ తోటి, అంటే ప్లాస్టిక్ కవర్స్ అన్నా లేకపోతే Yes. వేరే కొన్ని కొన్ని చిన్న చిన్న పీసెస్ తోటి కవర్ మొత్తం హ్మ్. కవర్ చేసుకోరు. ఓన్లీ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్. అంటే ఫ్యూచరిస్టిక్ మీద ఆల్రెడీ చాలా మందికి చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి. బట్ ఉపేంద్ర గారి ఫ్యాంటసీ ఎట్లుంటదనేది మనం ఇప్పుడు చూడాలి. ఇంకోటి అంటే ఈ పిర్ర పైన వాత పెట్టడం ఆ నెంబర్ ఏదైతే ఉందో హ్మ్. అది అంటే దట్ వాస్ పర్సనల్. దట్ వాస్ పర్సనల్ కాదు. అంటే ఇప్పుడు ముందేమో మనకి ఇట్లా తెలుస్తుండే ఏమంటారు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అంటుండే. ఇప్పుడు ఏంటంటే గుర్తు డైరెక్ట్ హ్మ్. పిర్ర పైన వాత పెట్టడం. వాడొచ్చి మన ఫుడ్ తీసుకుంటున్నాడు అంటే హ్మ్. అదే కదా ఫుడ్ వాళ్ళకి వేరే ఆ, వీళ్ళకి లోకల్, వేరే. అండ్ ఒక డైలాగ్ ఉంటది ఇందులో. ఏమని చెప్తాడు, మనం సేఫే ఉన్నాం రా ఎందుకంటే మా దగ్గర చాలా అడ్వాన్స్ weapons. టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉంది అని చెప్పి. అంటే వార్ నడిచి ఆల్రెడీ ఇంకా వార్ నడుస్తుంది కాబట్టి మనం సేఫే ఉన్నాం. ఎవరైనా ఏమైనా అంటే కూడా మా దగ్గర వెపన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నాయని. బట్ ఎట్ ద ఎండ్ ఒక పవర్ గేమ్ గురించే ఉన్నట్టు అనిపిస్తుంది కాన్సెప్ట్. మనోళ్ళందరూ మార్స్కి వెళ్తారు అని అంటాడు కదా వాళ్ళు యాక్చువల్లీ వెళ్తురు అనగానే వీడి కింద పడిపోతాడు. ఆ. అంటే వీళ్ళని దొక్కేసి వాళ్ళు వెళ్తారు అన్నట్టు. లొకేషన్ కాకపోయినా అంటే మనోళ్ళు పైకి వెళ్తున్నారు, మనమేమో కిందికి మనం వెళ్తున్నాం కిందికి పోతున్నాము. అది రిప్రజెంటేషన్. వాళ్ళ అందరు పైకి వెళ్తుంటే మనం ఫోన్ పట్టుకొని కిందికి పోతున్నాం మనము. అది. అండ్ ఫస్ట్ షాట్ కూడా క్రేజీ ఉంటది. బనానా దగ్గర రక్తం పడుతుంది. Yes. అంటే ఆ ఫుడ్ కోసం రక్తం చిందించారు అన్నట్టు. అంటే నాకు తెలిసి ఒక ఫ్రూట్ కూడా చాలా వాల్యుబుల్ అయిపోతుంది. అంతే ఇక. గుడ్ అంతే. అయిపోదా కల్కిలా అట్లా. సో ఇందులో సీజీ వర్క్ చాలా ఇన్వాల్వ్ అయ్యింది, మనకు కనిపిస్తుంది కూడా. బట్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే అంత ర్యాండమ్నెస్. ఇప్పుడు మనకి పార్టికల్స్ కానీ ఇప్పుడు ఇవన్నీ డూప్లికేట్స్, ఇవన్నీ కాపీస్ అని తెలుస్తున్నాయి మనకి. ఆ ప్రోడక్ట్ అవి ఏదైతే ఉన్నాయో దాన్ని ఏమంటారు, చెత్త Particles. చెదారాలు అవన్నీ. సో బట్ ఎట్ ద ఎండ్ మనకి నేచర్ ఎప్పుడు ర్యాండమ్ గానే ఉంటది. సో ఆ ర్యాండమ్నెస్ ని క్రియేట్ చేయడంలోనే వీళ్ళు మాస్టర్ అయినట్టు అనిపిస్తుంది. బ్రోకెన్ బిల్డింగ్స్ అంటే లైక్ వార్ జరిగినాక బిల్డింగ్స్ అన్ని డిమాలిష్ అయిపోయినాక ఎట్లయితే ఉంటుందో అది ప్రాపర్ గా స్కాటర్ చేసారు మొత్తం అంతా. అదే. ఆ ప్రాపర్ స్కాటరింగ్ వల్ల అంటే లైక్ అన్ఈవెన్నెస్ ఉండడం వల్ల అది న్యాచురల్ గా అనిపిస్తుంది కొంచెం. అంటే తెలుస్తుంది సీజీ అని, బట్ బాగుంది అంటే చూడడానికి ఓకే అన్నట్టు. ఎస్. Yes. కలర్ వేరియేషన్ బాగుంది ఫ్రేమ్ లో. అంటే ఆడ అక్కడక్కడ ఏమంటాం ఆ డస్ట్ మొత్తం ఫాగ్, మళ్ళీ ఈడ మధ్యలో వచ్చి రెడ్, అంటే ఆ వేరియేషన్ తెలుస్తుంది మంచి కలర్ Yes. వేరియేషన్. కానీ ఆ డూప్లికేట్ చేసినా కూడా గుర్తుపట్టేటట్లేదు షార్ట్. మెయిన్ లైటింగ్ గురించి కూడా మాట్లాడాలి. లైటింగ్ కూడా చాలా మంచి కంపోజ్డ్ అయ్యి ఉండే లైటింగ్. దానికి మ్యాచ్ అయ్యేటట్టు మనకి గ్రేడింగ్ కానీ లైటింగ్ కానీ రెండు బ్యాలెన్స్డ్ ఉండడం వల్ల మనకి ఆ సీజీ కూడా తెలియట్లేదు. ఇక్కడ ఒక ఏరియాలో కొంచెం హైలైట్ అవుతుంది కానీ ఓవరాల్ చూస్తే మస్తు.
ట్రక్ కూడా చూసినావా? అంటే ఎంత మంచిగా ఆ రస్టీ లుక్ అయినా సరే చాలా బాగా అనిపించింది ఆ కలర్. ఇందులో కూడా మనకి లైటింగ్ ఇక్కడ షార్ప్ హైలైట్స్ కానీ షార్ప్ స్పెక్యులర్స్ అట్లాంటివి ఏం లేవు. అందుకే మనకి చాలా నీట్గా అనిపిస్తుంది. స్పెక్యులర్ అంటే ఇట్లా ఇట్లా Highlights. హైలైట్ కనిపిస్తుంది ఏరియాస్, అది ఎక్కువ లేదు. హైలైట్స్ Hmm. ఎక్కువ లేవు, అన్ని ఏమంటాం లెవెల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి లైటింగ్. ఈ షాట్ లో ఆ ఫైర్ మళ్ళీ స్కాటర్ కొంచెం ఎక్కువ ఇది చేసినట్టు తెలిసిపోతుంది అది. ఎందుకంటే రోడ్ మీదకి చూసిన రోడ్ లో ఇట్లా లోపలికి వెళ్ళిపోతున్నట్టుంది స్కాటర్. అంటే ఇది ఈ షాట్ లో ఇది ఒక్కటే మైనస్, అన్ని బాగున్నాయి, ఎలిమెంట్స్ అన్ని బాగున్నాయి ప్రాపర్ గా. కాకపోతే ఆ బ్లెండ్ అనేది లేదు, ఈడ ఎట్లా పడితే అట్లా బ్లెండ్ చేసిర్రు. ఈడ ఆ షార్ప్ కట్స్ తెలుస్తున్నాయి, ఈడ ఎడ్జెస్ బాగా వేయలేదు. అంటే ఇక్కడ అందరు డబ్బులు ఉన్న వాళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారంటారు. రెండు బాగా చూపించండి. చాలా అటు సైడ్ బాగుంది. అది ఎక్స్ట్రీమ్ పూర్ చూపించండి, ఎక్స్ట్రీమ్ రిచ్ కూడా చూపించండి. Yes, yes. ఇక మన క్రియేటివ్ చాయిస్ అది 2040 అంటే ఇక మన ఉప్పి ఫ్యాంటసీలా ఆ ఫిక్షనల్ స్టోరీలా 2040 అయిపోయింది. అంటే ఉప్పి 2000 లోనే ఆ సినిమా వేసిండు, ఏది నేను అనే మూవీ తీసిండు. అండ్ ఇంకో సినిమా ఉంటుందిరా, రోడ్ కూడా ఊపిస్తాను అనమాట. అంటే వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు కూడా వాళ్ళదే అన్నట్టు. ఆ ఐడియా మస్తు ఉంటుంది. అంటే స్టేట్ నమ్మేస్తా అంటాడు ఒక సినిమాలో. ఆయన సొంతంగా స్టోరీ రాసుకొని డైరెక్షన్ చేసిన సినిమాలు చాలా కూడా చాలా బాగుంటాయి. ఆయన వే ఆఫ్ థింకింగే చాలా డిఫరెంట్ ఉంటుంది Yes. అసలు. చాలా అవును. ఫ్యూచరిస్టిక్ ఉంటుంది. మ్మ్. అంటే నాకు అనిపిస్తుంది ఈమె వల్లనే అంత రూత్లెస్ మ్యాన్ అయిపోయిండేమో అని అనిపిస్తుంది. అంటే ఈమె కోసమే అంతా చేసిండేమో అని కూడా అనిపిస్తుంది. మేబీ అప్పటికి ఉమెన్ ఎక్కువ పవర్లు ఉండొచ్చేమో కదా. అంటే ఆ Might టైం వరకు be. మొత్తం కంట్రోల్ మొత్తం ఫీమేల్ చేతికి వెళ్ళిపోతుందేమో అన్నట్టు. మైట్ బి. కానీ ఆడ పేషెంట్ లెక్క ఉంది, ఆమె కోమా పేషెంట్ లెక్క. ఈ ఏరియాలో సన్ అనేది లేనే లేదు, అసలు లైటే లేదు. మొత్తం డార్క్ థీమ్ లాగా యూజ్ చేసి ఎక్కడ కూడా ఎక్కువ షాడోస్ లేకుండా చాలా బాగా చూపించారు, చాలా తెలివిగా. అండ్ మనకి గ్రీనరీ కూడా లేదు అక్కడ, సన్ లైట్ లేదు, గ్రీనరీ లేదు, ఏం లేదు. ఈ పర్టికులర్ షాట్ లో నాకు ఎందుకో కొంచెం ఆడ్ అనిపిస్తుంది షాట్, ప్రపోర్షన్స్ వైజ్ గా అయినా సరే. అండ్ ఈ పర్టికులర్ ఉపేందర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వెహికల్స్ ఇదంతా వేరే దగ్గర షూట్ చేసినట్టు, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో ఇదంతా 2 డిఫరెంట్ క్లిప్స్ ని తీసుకొచ్చి ఒక దగ్గర కలిపినట్టు అనిపించింది నాకైతే. కానీ మన రెడ్డి అన్నట్టు వీళ్ళు ఏం చేసిరంటే ఒక డార్క్ థీమ్, మన డార్క్ సెంట్రిక్ టెక్నిక్ ఉంటుంది కదా సలాడది, అట్లా డార్క్ థీమ్ పెట్టిరు అనమాట. అంటే బ్యాలెన్స్డ్ ఉంది, ఎక్కువ లైటింగ్, ఎక్కువ షార్ప్ లైటింగ్ లేకుండా. చూస్తే అర్థమవుతుంది ఎక్కువ గమనిస్తే, కానీ నార్మల్గా వస్తే అంత అంటే ఆ సీన్లో వెళ్ళిపోతుంటుంది. అంటే కాన్సెప్ట్ వైజ్ చాలా అనుకున్నది కనిపిస్తుంది, కానీ కొన్ని షాట్లు చాలా బాగున్నాయి, కొన్ని సీజీ వైజ్ కొన్ని ఇట్లా అంటే కొంచెం నార్మల్గా ఉంది. చూడాలి కదా సినిమాలో ఎట్లుంటుందో. మైట్ బి మూవీలో మాకు ఇంకా వేరే అనిపిస్తుంది అది. సో మూవీలో డిఫరెంట్ గా ఉండొచ్చు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, చూద్దాం సినిమాలో ఎట్లుంటుందో. ఈ సినిమాకి ఏం చెప్పినంటే ఉపేందరే చెప్పిండు ఏంటంటే, మీరు ఈ సినిమాని ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకలాగా అర్థం చేసుకుంటారు, సెకండ్ టైం చూసినప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. అంటే లైక్ మల్టిపుల్ టైమ్స్ చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలా చూస్తారు మీరు ఈ సినిమాని Yes. అని చెప్పిండు. నేను ఇంక ఇన్స్టాగ్రామ్ లో ఏం చూసిన తెలుసా, ఇది ఒక్కొక్క థియేటర్ లో ఒక్కొక్క క్లైమాక్స్ ఉందంట. చెప్పారు, మన మరి తెలీదు. 2 డిఫరెంట్ క్లైమాక్స్ ఉన్నాయి, ఒక్కో థియేటర్ లో ఒకటి ప్లే అవుతుంది అన్నారు. మన ఉపేందర్ గారి దగ్గర నుండి అయితే నేను ఇంకా ఇట్లాంటి సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే లైక్ అసలు ఆయన సినిమాస్ కి చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఉప్పి అయితే 2 క్లైమాక్స్ క్వశ్చన్ అని ఎవరు అడిగితే ఆయన లేదు అట్లేం లేదు, మీరు సినిమా చూస్తుంటే ఫస్ట్ టైం ఒకలాగా అనిపిస్తుంది, సెకండ్ టైం ఇంకోలాగా అనిపిస్తుంది అని చెప్పింది. సో చూసారు కదా గైస్, ఇది మాకు యూఐ ట్రైలర్లో అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా